హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో మా మనవరాలికి 9వ నెల వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉగ్గిని నేను ఎలా మెత్తగా చేసి పెడుతున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని దీనిలో 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. నేను పెసరపప్పుని కందిపప్పుని ముందుగానే వేయించి పెట్టుకుంటాను. ఒకరోజు పెసరపప్పు వేస్తే మరుసటి రోజు కందిపప్పు వేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. బియ్యం, పెసరపప్పులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి కడిగి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న రైస్లో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన రైస్లో చిన్న క్యారెట్ని తీసుకొని 3 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే చిన్న బంగాళాదుంపను కూడా తీసుకొని 3 ముక్కలుగా కట్ చేసి పీసెస్ అందులో వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూద్దాం. కుక్కర్లోనే కాదండి, స్టీల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఫ్లేమ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి. కుక్ అయ్యేసరికి లేట్ అవుతుంది. అదే కుక్కర్ అయితే ఈజీగా అయిపోతుంది. ఫుడ్ అయితే మెత్తగా ఉడికింది. కొంచెం వాటర్ ఉంది కాబట్టి స్టవ్ వెలిగించుకొని వాటర్ని కొంచెం ఎగరనివ్వాలి. దీనిలోనే ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న వాము పొడిని ఒక చిటికెడు వేసుకోవాలి. చిటికెడు ఉప్పును కూడా వేసి కలిపి ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉంచి స్టవ్ కట్టేసుకోవడమే. ఇలా ఒక పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయటం వల్ల ఉగ్గు మంచి రుచి వస్తుంది. ఈ ఉగ్గుని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మా మనవరాలకి నేను తినిపిస్తాను. ఇలా చేసిన ఉగ్గంటే మా మనవరాలకి చాలా ఇష్టం. ఇక లేట్ చేయకుండా మా చిట్టి తల్లికి తినిపిస్తాను. దంతాలు గట్టిపడి పళ్ళన్నీ వచ్చే వరకు ఒకరోజు పెసరపప్పుతో, ఒకరోజు కందిపప్పుతో కూరగాయలు, ఆకుకూరలు వేసి ఉగ్గుని ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏమి పెట్టినా మెత్తగా చేసి పెట్టండి. పిల్లలు కడుపు నిండా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.